మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. 3 నెలలుగా భీకరంగా జరుగుతున్న అమెరికా ఇరాన్ వార్ ముగిసింది. ఇప్పుడు రెండు దేశాలు చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన ఈ యుద్ధం ముగియటంతో అంతర్జాతీయ సమాజం ఊపిరి పీల్చుకుంది. అసలు ఈ రెండు దేశాల మధ్య చర్చకొచ్చిన అంశాలేంటి? ఏ అంశాలపై అవగాహన కుదిరింది? వాచ్ దిస్ స్టోరీ. పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. ఇరాన్ ఓడరేవులపై ఉన్న నౌకాదళ దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా లెబనాన్ తో సహా అన్ని సరిహద్దు ప్రాంతాల్లో సైనిక చర్యలను నిలిపివేసేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం తక్షణమే అమల్లోకి రానుంది. ఈ వ్యవధిలో ఇరు దేశాలు మరింత శాంతియుత చర్చలు జరిపి దీర్ఘకాలిక పరిష్కారానికి మార్గం సుగమం చేయనున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలకడంపై ఇరు దేశాలు సానుకూలంగా స్పందించాయి. హార్ముజు జలసంధి గుండా నౌకల రాకపోకలను సాఫీగా సాగించేందుకు ఇరాన్ అంగీకరించింది. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తున్నట్లు కూడా ప్రకటించింది. గత కొద్ది రోజులుగా ఇరాన్ కి అమెరికా ప్రతిపాదించిన ఆఫర్ పై సానుకూల చర్చలు జరగటం ఇరు దేశాల మధ్య శాంతికి మార్గం సుగమం చేసింది. హార్ముజ్ లో ఉన్న నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో చమురు రవాణాకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. యుద్ధం కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న అంతర్జాతీయ మార్కెట్లకు ఈ ప్రకటన కొంత స్థిరత్వం ఇచ్చే ఛాన్స్ కూడా కనిపించింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్ లోని జనీవా అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. అమెరికా ప్రతినిధులు, ఇరాన్ ఉన్నతాధికారులు కూడా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో శాంతి ఒప్పందంపై అధికారిక సంతకాలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ట్రంప్, ఇరాన్ నాయకత్వం మధ్య జరిగిన ఈ దౌత్యపరమైన చర్చలు ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలను నియంత్రణలోకి తీసుకురావడానికి సహాయపడతాయని ఆర్థిక నిపుణులు కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. ఇక్కడ యుద్ధం ముగియటంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా జోష్ మీదున్నాయి. యుద్ధం భీకరంగా జరుగుతూ ఉండడంతో ఆందోళన చెందిన ప్రపంచ దేశాలు ఇప్పుడు ఉపశమనం పొందుతూ ఉన్నాయి. సముద్ర మార్గాల్లో రవాణా సులభతరం కావడంతో సరఫరా వేగవంతం కానుంది. త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపుగా మారిన ఈ అమెరికా ఇరాన్ శాంతి చర్చలు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి కూడా వేచి చూడాలి.